వెల్కమ్ టు కేఎస్కేటీవీ న్యూస్. ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం. గుత్తి రైల్వే ఇన్స్టిట్యూట్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన మజ్దూర్ యూనియన్. గుత్తి రైల్వే ఇన్స్టిట్యూట్ ఎన్నికల ప్రచారానికి దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్ యూనియన్ నాయకులు, కార్మికులు శుక్రవారం ప్రచారాన్ని ప్రారంభించారు. మజ్దూర్ యూనియన్ నాయకులు నారాయణ, రామంజుల రెడ్డి, శేఖర్ బాబు తదితరులు గుత్తి డీజిల్ షెడ్ లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఈ నెల 15న రైల్వే ఇన్స్టిట్యూట్ ఎన్నికలు జరగనున్నాయని, రైల్వే ఇన్స్టిట్యూట్ ఎన్నికల్లో మజ్దూర్ యూనియన్ తరపున సెక్రటరీగా నాయబ్ రసూల్, అసిస్టెంట్ సెక్రటరీగా విజయ్ కుమార్, కమిటీ సభ్యులుగా రామాంజనేయులు, వెంకటేష్, గ్యాన్ సింగ్, మీనా, సుంకన్న పోటీ చేయుచున్నారని, మీ అమూల్యమైన ఓటును జెండా గుర్తుకు ఓటు వేయించి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నామని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఈ కార్యక్రమంలో మజ్దూర్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు. మన ఏడేస్ గారు నారాయణ గారికి మరియు మన మజ్దూర్ యూనియన్ కామెంట్ బ్రాంచ్ సెక్రటరీ, ఓపెన్ బ్రాంచ్ సెక్రటరీ మన శేఖర్ బాబు గారికి మరియు మజ్దూర్ యూనియన్ హెడ్ క్వార్టర్ బ్రాంచ్ మనోహర్ గారికి, తర్వాత మనకి ఈ రైల్వే ఎలక్షన్స్ లో మన పూర్తి మద్దతు మనకి తెలిపినందుకు మన ఆల్ ఇండియా ఎస్సీ అండ్ ఎస్టీ అసోసియేషన్ నాయకులకు మనోజ్ గారికి మరియు ఇక్కడికి వచ్చేసినటువంటి మన ప్రతి ఒక్క తోటి కార్మికులకి మీకు అందరికీ నా వందనం. ఈరోజు మనకు సభ యొక్క ముఖ్య ఉద్దేశం మన రైల్వే ఇన్స్టిట్యూట్ ఎలక్షన్స్. ఈ ఎలక్షన్స్ మన 15వ తారీఖున రైల్వే ఇన్స్టిట్యూట్లో మనకి ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ ఎలక్షన్స్ ఉద్దేశించి మన మజ్దూర్ యూనియన్ బలపరిచిన క్యాండిడేట్లకి మీ మద్దతు కులానికి అతీతంగా, మతానికి అతీతంగా మీరు ఓటు వేసి గెలిపిస్తారని నా మనవి. మన రైల్వే ఇన్స్టిట్యూట్లో కండక్ట్ చేసేవారు రసూల్ అన్న సెక్రటరీ పోటీ చేస్తున్నారు. అసిస్టెంట్ సెక్రటరీ అయినటువంటి విజయ్ గారు, తర్వాత వెంకటేష్ గారు మన డీజిల్ బ్రాంచ్ కమిటీ మెంబర్ పోటీ చేస్తున్నారు. టోపీ రామంజీ గారు మీ అందరూ టోపీ సుంకన్న గారు సిఎన్డబ్ల్యూ, అన్నయ్య గారు తర్వాత డాన్సింగ్ మీద శ్రేష్ఠ మాస్టర్ మళ్ళీ బాలకృష్ణ గారు, స్పోర్ట్స్ యాక్టివిటీ బాగా క్రికెట్ ఆడతారు. అట్లా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక విధంగా మన వెంకటేష్ గారు కళాకారులు బాగా డాన్స్ చేస్తారు. సో ప్రతి ఒక్క మనం కమిటీ మెంబర్ అయితే ఇష్టంగా కానీ వాళ్ళు ఏదో ఒక కళ మనకి ప్రోత్సహిస్తున్నారు. మజ్దూరు ఎప్పుడు కూడా ఎవరైతే కష్టపడతారో, ఎవరైతే పోరాడతారో, ఎవరైతే పాటుపడతారో వాళ్ళకే మద్దతు తెలుస్తుంది. సో మీకు అందరూ కూడా మతానికి అతీతంగా చాలా మంది చేస్తారు. ఇవన్నీ మనం నమ్మొద్దు. పోరాటం అంటేనే మజ్దూరునే పోరాటం. సో మీరు అందరూ కూడా ఈ 9 మంది రసూల్ పైన వెళ్తున్నారో వాళ్ళ మద్దతు తెలిపి మీరు ఓటున్న వాళ్ళు మీరు ఓటు వేసి మీరు మజ్దూరుని పైన బలంగా అందరికీ శుభోదయం. ఇక చాలా సీనియర్స్కు నేను
ప్రత్యేకంగా పరిచయం చేసుకోవడం అవసరం లేదు, ఎందుకంటే అందరికీ సుప్రసిద్ధమే. నా పేరు శేఖర్. నేను అపాయింట్మెంట్ అయింది గుత్తి డిఎస్ మజ్దూర్ యూనియన్ ప్యానల్కు. మజ్దూర్ యూనియన్కు మీ సపోర్ట్ కావాలని అభ్యర్థించడానికి ఇక్కడ రావడం జరిగింది. చాలామంది చాలా రకాలుగా చెప్తున్నారు, గుత్తి ఓపెన్ లైన్లో అంతా మేమే కబ్జా చేసాం, మేమే ఆక్యుపై చేసాం, మేము తప్ప ఇంకా వేరే లేదంటున్నారు. ఉన్న ఓటింగ్ పర్సెంట్తో సహా ఈరోజు, ఎందుకంటే మీరు బయట ఎక్కువ జనాలతో కనెక్ట్ ఉండరు కాబట్టి నేను ఓపెన్ చేయదలుచుకున్నాను. గుత్తి రన్నింగ్ స్టాఫ్లలో 54 మంది ఓట్లు ఉన్నాయి గుత్తి డిపోలో. ఈరోజు నేను రైల్వేకి రాకముందు కానీ నా సీనియర్స్ కానీ నేను వచ్చిన నా సహోదరులు కానీ దాంట్లో ఉన్న మెంబర్షిప్ 40 మంది సాలిడ్గా సౌత్ సెంట్రల్ మజ్దూర్ బలపరిచే క్యాండిడేట్. నా గొప్పతనం కాదు, ఈయన మీద నా నమ్మకం వాళ్ళందరికీ. అలాగే చెప్తున్నారు ఇంజనీర్ అంతా ఆ పక్క మూసేసినాం ఈ పక్క మూసేసినాం అని చెప్తున్నారు. ఈరోజు ప్రతి డిపార్ట్మెంట్లో ప్రతి సెక్షన్లలో కూడా నేను ఓటర్ పేరు సహా చెప్పగలను ఎవరికి ఓటేస్తారని. ఎందుకంటే ఏళ్ళ తరఫు నుంచి ఈయనను నమ్ముకొని ఈయనని వెంట ప్రతి కార్యక్రమంలో నడిచే ప్రతి కార్యకర్తకు ఈరోజు స్ట్రాంగ్ అయిన మెంబర్షిప్ ఇన్స్టిట్యూట్లో ఈరోజు ఉంది. ఎందుకుంది ఈయనలో మెంబర్షిప్ ఇంతమందికి? ఈయనలో రైల్వే గుర్తులో ఈయనకి ఎందుకు అంత మెంబర్షిప్ ఉందంటే గత 30 సంవత్సరాల పైన ఇదే రైల్వే ఇన్స్టిట్యూట్ పాలకవర్గంగా సౌత్ సెంట్రల్ మజ్దూర్ యూనియన్ ఉంది. నేను రైల్వేకి రాకముందు ఒకసారి, రైల్వేకి వచ్చినాక ఒకసారి 2 సార్లు మాత్రమే మన సిస్టర్ ఆర్గనైజేషన్ వాళ్ళు తీసుకోవడం జరిగింది. ఎంతవరకు దాన్ని డెవలప్ చేశారో, ఎంతవరకు వరస్ట్ పరిస్థించారో మన ఇక్కడ సీనియర్స్ కింద చాలామంది తెలుసు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి జరగాలి అంటే, ఇంకా ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళాలంటే ఒక కమిట్మెంట్ ఉన్న నాయకత్వము సౌత్ సెంట్రల్ మజ్దూర్ మాత్రమే అని చెప్పి సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను కామ్రేడ్. కాబట్టి భవిష్యత్తులో ఇంకా కొత్త యంగ్స్టర్స్ అంతా ఈ ఊరికి అపాయింట్మెంట్ రాబోతున్నారు. చాలామంది వచ్చారు, వాళ్ళ పిల్లలకు ఆరోగ్యం కానీ వాళ్ళ పేరెంట్స్లకు ఆరోగ్యంగా ఉండాలన్నా కానీ ఒక సరైన క్రీడా మైదానం ఇంకా డెవలప్ కావాల్సి ఉంది. అవన్నీ ఏమేమి డెవలప్స్ ఉంటున్నాయో మజ్దూర్ అండ్ డీల్ బ్రాంచ్ సెక్రటరీ మీకు క్షుణ్ణంగా వివరిస్తారు. ఓపెన్ లైన్ అయిపోయింది షెడ్లో అనే కన్ఫ్యూజన్ కాకుండా ఈరోజు గంటాపదంగా గుత్తి రైల్వే ఇన్స్టిట్యూట్కి మరొకసారి సౌత్ సెంట్రల్ మజ్దూర్ జెండా కట్టి తీర్థాలని చెప్తారు. ఎవరు ఎన్ని చెప్పినా సరే కార్మికులు విఘ్నులు ఆలోచన చేయండి. సమర్థవంతంగా అభివృద్ధి పదంగా నడిపించే సౌత్ సెంట్రల్ మజ్దూర్ ఉన్న ప్రతి ఒక్క ప్యానల్ అందరికీ మీరందరూ మద్దతు తెలియజేస్తూ జెండా గుర్తుగా మీరందరూ ఓటు వేయాల్సిందిగా పేరున వినతి చేస్తున్నారు. అందరికీ తెలిసిందే, రైల్వే ఇన్స్టిట్యూట్ ఎలక్షన్లో భాగంగా ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. చాలామందిని విసిగించినాం, 1-2 సార్లు పనిచేస్తుంటే సాట మీ పర్సనల్ ప్లేస్లో కాడికి వచ్చి ఓటింగ్ అడగడం, ఇళ్ళ కాడికి వచ్చి ఓటింగ్ అడగడం చేసినాము. ఎవరైనా బాధపడింటే పెద్ద మనసుతో క్షమిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం కామ్రేడ్స్. ఎవరిని విమర్శించాల్సిన అవసరం లేదు, ఎవరిని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఏమి జరిగింది, ఏం జరుగుతుందో క్లుప్తంగా 4 మాటల్లో మీకు వివరిస్తాను. అన్న పాంప్లెట్ అందరికీ పంచు. గడిచిన 24 నెలలలో గడిచిన 24 నెలలు మాత్రమే మాకు టైం ఇవ్వడం జరిగింది. ఇన్స్టిట్యూట్ చరిత్రలో ఎప్పుడు 24 నెలలే ఒక కమిటీ పాలించడం అనేది ఎప్పుడు లేదు. ఇదే మొదటిసారి. మేము కూడా ఆశ్చర్యపోయినాం. సంతోషం. 24 నెలల్లో మేము హ్యాండింగ్ ఓవర్ తీసుకోవడానికి 2-3 నెలలు పట్టింది. మాకు మిగిలినది 20 నెలలే మిగిలినాయి. ఈ 20 నెలలలో మేము ఏం చేసినామనేది మీ ముందుకు తెలియజేయడానికే పాంప్లెట్ రూపంలో మీకు ఇస్తున్నాము. ఈ 21-20 నెలలలోనే 4 క్రికెట్ టోర్నమెంట్లు, 4 టెన్నిస్ టోర్నమెంట్లు, 4 షటిల్ టోర్నమెంట్లు, 4 చెస్ టోర్నమెంట్లు, 4 క్యారమ్స్ టోర్నమెంట్లు దిగ్విజయంగా ఎన్నడూ లేని విధంగా నిర్వహించడం జరిగింది. దీంట్లో మీరు పాల్గొన్నారా లేదా? మీరు పాల్గొన్నారా లేదా? అలాగే చదువునా, అలాగే ఎన్నడూ లేని విధంగా మహిళల కోసం ఉమెన్స్ డే సెలబ్రేషన్ చేసినాం. స్పోర్ట్స్ కూడా షెడ్ వాళ్ళకి సపరేటు, సిఎన్డబ్ల్యూ వాళ్ళకి సపరేట్గా
ఈ 21 నెలల్లోనే 4 సార్లు ప్రతి టోర్నమెంట్ జరపడం జరిగింది. అంటే సంవత్సరానికి 2 సార్లు ప్రతి 6 నెలలకు ఒక స్పోర్ట్స్ ఈవెంట్ చేయడం జరిగింది. ఏమంటే మీరు అందరూ పాల్గొన్నారా లేదా? ఇది సత్యమే కదా అన్న? త్యాగరాజన్న 100 ఇయర్స్ సెలబ్రేషన్ జరిగినప్పుడు ప్రతి డిపార్ట్మెంట్ వైజ్ స్పోర్ట్స్ ఈవెంట్, టెన్నిస్ బాల్తో టోర్నమెంట్ పెట్టినాం. తర్వాత సరే స్పోర్ట్స్ ఈవెంట్లు అంటే వదిలేదా, డెవలప్మెంట్ గురించి చెప్తాం. ఈ 24 నెలల ముందు రైల్వే ఎంప్లాయీ అయినా, ఇన్స్టిట్యూట్ మెంబర్ అయినా, రైల్వేకి వాళ్ళకు సంబంధం లేని బయట వ్యక్తులైనా మన ఇన్స్టిట్యూట్ కానీ కమిటీ హాల్ కానీ బుక్ చేయాలంటే ఒకే రేటు ఉండేది. మనకు వాళ్ళకు ఏం వ్యత్యాసం ఉండేది కాదు. దీనిని మేము పిఎన్ఎం సబ్జెక్టుగా తీసుకొని బయట వాళ్ళకి ఎంత ఇస్తున్నారు మీకు చదువుతా. రైల్వే కమిటీ హాలు బయట వాళ్ళకు 6,000, మెంబర్లకైతే 6,000, నాన్ మెంబర్లకైతే 12,000, బయట వ్యక్తులకైతే 18,000. అందరికీ 18,000తోనే బుక్ చేసుకున్నారు. ఈ వ్యత్యాసం అనేది లేదు. ఇది పిఎన్ఎం సబ్జెక్టుగా నేనేమో ఊరికే మాటలు చెప్పడం లేదు. డిఆర్ఎం, ఏడిఆర్ఎం, సీనియర్ డిపో, ఆల్ బ్రాంచ్ ఆఫీసర్ల ముందు ఏ రేట్లు ఉన్నాయో చూపించి ఇప్పుడు మెంబర్కు, నాన్ మెంబర్కు, బయట వ్యక్తులకు తేడా ఉండే విధంగా చేయడం జరిగింది. ఎంత తేడా ఉందో తెలిస్తే 18,000 రూపాయలు బుక్ చేసుకునే వ్యక్తి కేవలం 4,500 రూపాయలతో బుక్ చేసుకునే విధంగా చేయాలి. ఒక రైల్వే ఇన్స్టిట్యూట్ అనేది కార్మికులకు, వారి కుటుంబాలకు వినోదాన్ని పంచే విధంగా, వాళ్ళు ఏమన్నా ఫంక్షన్లు చేసుకోవాలన్నా, పిల్లల పెళ్ళిళ్ళు చేసుకోవాలన్నా, చిన్న చిన్న ఇంట్లో జరిగే కార్యక్రమాలు చేసుకోవాలన్నా, మనకు మానసికంగా ఉల్లాసం కోసం స్పోర్ట్స్ కండక్ట్ చేయాలన్నా దీనికి మాత్రమే ఉపయోగపడాలా, కానీ ఎటువంటి రాజకీయాలకు తావు ఉండకూడదు. అలాగే ఇంకో పిఎన్ఎం సబ్జెక్ట్ ఇచ్చినాం సార్. మా ఇన్స్టిట్యూట్ చాలా ఏళ్ళ నుంచి ఉంది, దీంట్లో చైర్లు పోయినాయి, వెజల్స్ లేవు, వంట సామాగ్రి లేవు, చిల్డ్రన్స్ ఆడుకోవడానికి సామాగ్రి లేదు, మాకు గ్రౌండ్ చిన్నగా ఉంది, ఏసీ కనెక్షన్లు ఇవ్వడం లేదు, తలతిక్క వ్యవహారం చేసి ఏసీలు బిగించి ఆ ఏసీలు కనెక్షన్ ఇస్తే ఆ సైడ్ ఉన్న క్వార్టర్స్ కానీ కరెంట్ రాదు. దానికి సపరేట్గా లైన్ తీయాలా, ఒక డీపో పెట్టాలా, ఆ డీపీ పెట్టిన తర్వాత కనెక్షన్లు ఇవ్వాలా. సరే మొత్తం 18 లక్షల రూపాయలకు గ్రౌండ్ ఇప్పుడున్న మన వాటర్ ట్యాంక్తో సహా కూల్చి మన ఇన్స్టిట్యూట్కి ఇప్పుడు రోడ్లు పడుతున్నాయి కదా, మెయిన్ రోడ్డు కాకోకుండా ఈ మన క్వార్టర్స్, ట్రాక్ పక్కన ఉన్న క్వార్టర్స్ నుంచి వెహికల్ వచ్చేదంటుగా ప్లానింగ్ చేసి ఇవ్వడం జరిగింది. దానికి పీసీఎం మధుసూదన్ సార్ గారు వచ్చినప్పుడు ఆయనని దగ్గర ఉండి చూపించడం జరిగింది. ఇదే పిఎన్ఎం సబ్జెక్టుల్లో ఏడిఆర్ఎం గారు, సీనియర్ డిపో గారికి, ఆ మేడం ప్రెగ్నెంట్ అయినా కూడా మీరు కంపల్సరీగా గుత్తి ఇన్స్టిట్యూట్కి వెళ్ళి అంతా పరిశీలించి నాకు రిపోర్ట్ ఇమ్మని చెప్పినారు. మేడం అదే పనిగా వచ్చినారు, గ్రౌండ్ చూసినారు, కమిటీ హాల్ చూసినారు, టెన్నిస్ కోర్ట్ చూసినారు, జిమ్ చూసినారు, గ్రౌండ్ ఎక్స్టెన్షన్స్కు ఏడిఎన్ గారికి, ఐఓడబ్ల్యూ గారికి ప్లానింగ్ ఇమ్మని చెప్పినారు. అది కూడా తొందరలోనే అయిపోతుంది. అందుకే మీరు ఇన్స్టిట్యూట్ చూసినారో లేదో, ఈ పాతబడిన క్వార్టర్స్ ఉన్నాయి, ఆ క్వార్టర్స్ కాడ ఓన్లీ మహిళలకు మాత్రమే ట్రాక్ ఏర్పాటు చేస్తున్నారు. ఇవన్నీ ఇప్పుడు ఈ పనులలో, ఈ జోనల్ వర్క్స్లో జరిగే పనులు 20 నెలల్లోనే ఈ పేపర్లో ఉండేటువంటి చదివాలంటే, చెప్పాలంటే, వివరించాలంటే నాకు ఇంకో అర్ధగంట టైం పడుతుంది. అంత టైం తీసుకోదలుచుకోలేదు. ఒక ప్యానెల్ని ఏర్పాటు చేయడం జరిగింది. నిజంగానే రాజకీయాల కోసము, అధికారం కోసం అయితే నారాయణ గారు కానీ, శేఖరబాబు అన్న గారు కానీ, మహేష్ సార్ కానీ, నేను కానీ, మా ఆఫీస్ బ్యారర్లు అందరూ 3 బ్రాంచ్లలో ఉన్న ఆఫీస్ బ్యారర్లు అందరూ పోటీ పెట్టి నిలబెట్టేటోళ్ళం. వాళ్ళే అక్కడ అధికారం చెలాయించాలని. అటువంటిది లేకుండా, అటువంటి విధానాలు అవలంబించుకోకుండా ఒక కొత్త వ్యక్తులని సెక్రటరీగా ముందుకు రండి. మనకందరికి తెలిసిన వ్యక్తి 2003లో అపాయింట్ అయిన నయాబ్ రసూల్ ఎంచుకోవాలండి. ఈయన గురించి చాలా మందికి తెలుసో తెలియకో, ఎంసీఏ వరకు చదివినాడు, పోస్ట్ గ్రాడ్యుయేట్, మంచి క్రికెట్ ప్లేయరు, ఈ ఇన్స్టిట్యూట్లో పుట్టి పెరిగిన వ్యక్తి. ఎటువంటి
అలిగేషన్స్ లేని వ్యక్తి, సౌమ్యుడు. నీకు ఈ పని కావాలా ఆ పని కావాలని ఒక్కసారి పోయి కలిసే ఎటువంటి మళ్ళా చేస్తాను అని అనుకోకుండా పనిచేసే వ్యక్తి. అతని వ్యక్తిని సెక్రటరీగా మనము ప్రపోజల్ చేయడం జరిగింది. మరి నెక్స్ట్ జాయింట్ సెక్రటరీ అయినటువంటి విజయ్ కుమార్, ఈయన కూడా మోహన్ బాబు కాలేజీలో ఎంసీఏ చదివాడు. స్టేట్ కబడ్డీ ప్లేయర్, గుత్తిలో టీఎంఆర్ టీంకు కెప్టెన్, మంచి విద్యావంతుడు, అందరినీ కలుపుకునే వ్యక్తి, మంచి ఆలోచనల వ్యక్తి. ఇటువంటి వ్యక్తుల్ని ఎన్నుకోవడం జరిగింది. నెక్స్ట్ కృష్ణ ట్రెజరర్, ఈయన గురించి మీకు అన్ని తెలిసేదే. ఈయన అపాయింట్మెంటే ఒక స్పోర్ట్స్ అపాయింట్మెంట్లోనే జాబ్ వచ్చిన వ్యక్తి కృష్ణ గారు. ఈయనని సార్ అనాల్సిన అవసరం లే. కృష్ణ కర్ర అంటే అన్న వస్తానన్న అంటాడు, కావాల్సింటే అన్నంటే ఎవరన్నా అన్న అంటాడు. ఏం ములాజీ లేదు దాంట్లో. సార్ అంటేనే పలుకుతాను అనేది ఏం లేదు. ఆయన ఓఎస్ అయినా కూడా ఏమంటారు అంత నల్లగా ఉంటాడు, మామూలుగా మలాయప కావచ్చు అందరికీ. తమిళ్లో నల్లగంటే మంచి మళ్ళా మీరు ఇంకో రకంగా అనుకుంటారా? మనసు తెల్లగా ఉంది. నెక్స్ట్ కమిటీ సభ్యులుగా సీనియర్ మోస్ట్ డీజల్ టీమ్ కెప్టెన్. ఈయన గురించి మీకు చాలా తక్కువగా చెప్తా అందరూ, ఎందుకంటే డీజల్ జట్టు కార్మికులు ఉన్నారు కాబట్టి ఈయన 10సారి మనకు సీనియర్ ఉండాలని మేమే బలవంతం ఈసారి పెట్టడం జరిగింది. ఈయన నాకు ఒకసారి పోటీలో ఉన్నారు. నెక్స్ట్ డీజల్ జట్టు కమిటీ మెంబర్ ఇంకొకరు, ఈయన గురించి చాలా మందికి తక్కువగా తెలిసింది, అది వెంకటేష్ గారు. ఈయన చాలా విషయాలు తెలియని ఏమంటే సీరియస్గా చెప్తున్నా, ధర్మవరంలో ఒక డ్యాన్స్ అకాడమీని ఏర్పాటు చేసి బీద పిల్లల కాడ నుంచి ప్రతి ఒక్కరికి ఫ్రీగా డ్యాన్స్ నేర్పించిన వ్యక్తి. మన జమినీ టీంలో నాచోరా అని ఒక ప్రోగ్రామ్ వస్తుండే గతంలో, దానికి సెలెక్ట్ అయ్యి వీళ్ళ టీం కానీ పెట్టి దానికి లీడ్ చేసిన వ్యక్తి వెంకటేష్. ఈయనను కూడా బలవంతంగా మాకెందుకంటే కల్చరల్ యాక్టివిటీస్లో సమ్మర్లో చిన్నపిల్లలకు మన ఇళ్లలో ఉండే పిల్లలకు డ్యాన్స్ నేర్పించాలనే ఉద్దేశంతో ఈయనను ఒప్పించడం జరిగింది. దానికి ఒప్పుకునేందుకు మన మజ్దూర్ అయిన తరపున ధన్యవాదాలు. నెక్స్ట్ ఈ డివిజన్లో క్రికెట్ ప్లేయర్స్ కానీ, రన్నింగ్ టీం కానీ, టీఎంఆర్ టీం కానీ ఒక వ్యక్తి పేరు చెప్తే అబ్బా సౌమ్యుడు, మంచి గుణవంతుడు, ఎవరితోనూ ఏ ఘర్షణ పడని వ్యక్తి మా బాలకృష్ణ వ్యక్తి. ఈయన చూసే రోజు జల్సీగా ఉంటుంది. గుత్తిలో 4 టోర్నమెంట్లు పెడితే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఈయనకి వస్తుంది. డివిజన్లో స్పోర్ట్స్ కండక్ట్ చేస్తే స్పోర్ట్స్లో కూడా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ తెచ్చుకుంటాడు. ఎటువంటి అహంకారం లేని వ్యక్తి, ఎటువంటి ఈగో లేని వ్యక్తి. ఈయన స్పోర్ట్స్ చూస్తే ఏ స్పోర్ట్స్ అయినా ఆడగల వ్యక్తి. మరి ఈయన ఆర్ఆర్బీ ద్వారా సెలెక్ట్ అయ్యి ఈయన కూడా మంచి గ్రాడ్యుయేట్, ఎంసీఏ చదివినాడు. ఇప్పుడు మన కమిటీలో 3 ఎంసీఏ స్టూడెంట్స్ ఉన్నారు, చదువుకున్న విద్యావంతులు ఉన్నారు. నెక్స్ట్ సుంకన్న, సిఎన్డబ్ల్యూ నుంచి సుంకన్న. ఈయన గురించి చాలా మందికి తక్కువగా తెలిసింటుంది. అనేక సేవా కార్యక్రమాలు ఓ సమస్యలో అన్న మీకు అందరికీ తెలిసింటుంది. కొందరు ఫోటోలు మాత్రమే సేవా కార్యక్రమాలు చేస్తారు, కొందరు అందరికీ కనపడకోకుండా వెనకాల చేస్తుంటారు. అలాంటి వ్యక్తి సిఎన్డబ్ల్యూ నుంచి. ఈయన మంచి క్రికెట్ ప్లేయరు, సేవా కార్యక్రమంలో ముందుండే వ్యక్తి. ఈయనను కూడా బలవంతంగా అన్న మీరు వస్తే ఇన్స్టిట్యూట్ బాగుపడుతుంది, ఇన్స్టిట్యూట్ అంటేనే కార్మికులకు సేవ చేసేది, ముందుకు రండి అని చెప్పినాము. అందుకు వచ్చినందుకు సంతోషం అన్న. నెక్స్ట్ కమ్మయ్య అన్న, ఇంజనీరింగ్ మంచి కబడ్డీ ప్లేయర్. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో వాళ్ళ ఎస్ఎస్సీని కలిసేకపోతే అబ్బా మంచి సౌమ్యుని పెట్టారయ్యా, మంచి వ్యక్తిని పెట్టారని వాళ్ళ ఎస్ఎస్సీ చెప్తున్నాడు. మీకు మంచి చట్ట కనపడ్డాడు. మనసు వెన్న, అందరినీ కలుపుకోయే గుణం ఉంది, మంచి స్పోర్ట్స్ మ్యాను. ఈయన కూడా డిగ్రీ వరకు చదువుకున్నాడు. ఎటువంటి అంటే ఘర్షణ వాతావరణం సృష్టించని వ్యక్తి కమ్మయ్య గారు.
ఇంకా లాస్ట్ చిట్ట చివరిగా స్టేషన్ మాస్టర్ న్యాన్సింగ్ మీనా. న్యాన్సింగ్ మీనా వాలీబాల్ ప్లేయరు, క్రికెట్ ప్లేయరు. ఈయనకు టైం దొరికేదే తక్కువ. ఆ టైం అంతా గ్రౌండ్లోనే ఉంటాడు. మన 100 years సెలబ్రేషన్స్ అంతకుముందు మజూరిని టోర్నమెంట్ కండక్ట్ చేస్తే బెస్ట్ బ్యాట్స్మెన్ ఈయనే, బెస్ట్ బౌలర్ ఈయనే, బెస్ట్ ఆల్రౌండర్ ఈయనే. ఆయన కోటి ఇచ్చినాడు. బెస్ట్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ తోటి ఆయనకి ఇచ్చినాడు. మంచి గుణవంతుడు. నేను స్టేషన్ మాస్టరే, నాకు ఫోన్ చేసి ట్రైన్ ఆడుంది అడుగుతారా లేకపోతే ఇక నేను చెప్పాలా అనే వ్యక్తి కాదు. ఎవ్వరూ పైన నేను డీజిల్ సెట్ ఎంప్లాయ్ అన్నా నాకు ఈ పని చేసి పెట్టని పలికే వ్యక్తి జ్ఞాన్సింగ్ మీనా. ఎందుకు జ్ఞాన్సింగ్ మీనా ఎంచుకున్నామంటే హిందీ వాళ్ళ తరఫున ఒక రిప్రజెంటేటివ్ ఉండాలా, వాళ్ళలో బెస్ట్ ఎవరు అని మనము జ్ఞాన్సింగ్ మీనాని ఎన్నుకోవడం జరిగింది. ఇది మజ్దూర్ ప్యానల్ బలపరిచిన వ్యక్తులు. దీంట్లో చూస్తే జ్ఞాన్సింగ్ మీనా కూడా పీజీ చేస్తాడు. ఉన్నత విద్యావంతుల్ని, బాగా చదువుకున్న వ్యక్తుల్ని, వివిధ రంగాలకు చెందిన వ్యక్తుల్ని ఎన్నుకోవడం జరిగింది. మిగతా విషయాలన్నీ చెప్పే ఉన్నా నేను టైం తీసుకోవడం తెలుసుకోలేదు. నెక్స్ట్ మన ఆల్ ఇండియా SC/ST అసోసియేషన్ గుత్తి బ్రాంచ్ చైర్మన్ అయినటువంటి మనోజ్ అన్న గారిని రావాల్సిందిగా కోరుతున్నాము. 4 మాటలుగా పరిచయ కార్యక్రమం ఆల్రెడీగా అంతా వ్యక్తులను పరిచయం చేశారు. ప్రతి ఒక్కరూ టాలెంటెడ్ పర్సన్స్. రేపు ఇన్స్టిట్యూట్ అభివృద్ధి చేయాలంటే వాళ్ళ చేతిలోనే ఉంటుంది. మన పిల్లలను కూడా రేపు ఒక మంచి స్పోర్ట్స్ మ్యాన్లు కానీ మంచి కళాకారులు కానీ చేయాలంటే కూడా వీళ్ళ సపోర్ట్ ఉంటుంది. కాబట్టి మనకు రాబోయే దినాల్లో ఇంకా మీరంతా సపోర్ట్ చేస్తే మనకు స్విమ్మింగ్ పూల్ అనేది లేదు, దాన్ని కూడా పెద్దల దృష్టికి తీసుకొని పోయి స్విమ్మింగ్ పూల్ కూడా ప్లాన్ చేస్తాము. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఊరికే డ్యూటీ చేసుకొని పోయడం కాదు, ప్రతి ఒక్కరికి ఒక టాలెంటెడ్ ఉండాలా. వాళ్ళ పిల్లలకు కూడా ఒక టాలెంట్ ఉంటేనే జ్ఞానము పిల్లలకు భవిష్యత్తులో కానీ ఎక్కడైనా కానీ చదువులో కానీ ఆటల్లో కానీ పాటల్లో కానీ ప్రతి విషయంలో. ఎందుకంటే గుడ్ మార్నింగ్ డియర్ కామ్రేడ్స్. నాకన్నా ముందు రామంజీ శేఖర్ బాబు మహేష్ గురించి నేనేమనుకోండి మంచి వక్త అని ఈ మధ్యనే తెలిసింది, ఈరోజే తెలిసింది. అదేవిధంగా మనం బలపరిచిన మజ్దూర్ అనే అభ్యర్థులు ఎటువంటి వారు, వాళ్ళ గుణగణాలు, వాళ్ళ క్వాలిఫికేషన్స్ అన్నీ చెప్పడం జరిగింది. నాకు తెలిసి అందరూ మంచి చదువులు చదువుకొని ఉన్నవాళ్ళు, మంచి స్పోర్ట్స్ పైన కానీ ఎందుకు ప్రతిసారి చెప్పాల్సి వస్తుందంటే ప్రతి ఒక్కరు దాంట్లో మనము పనిచేసి అలసిపోయిన తర్వాత ఇంటికి పోయినాక మన మానసిక ఉల్లాసం కోసమే ఆ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో ఆ స్పోర్ట్స్ కానీ అదర్ యాక్టివిటీస్ మన మానసికంగా ఉల్లాసం పొందడానికి ఏ యాక్టివిటీస్ అయితే మేలో దాంట్లో ఉండి పాల్గొని చేసే వాళ్ళకి తెలుస్తుంది, దానికి వాళ్ళని సెలెక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా గతంలో 2 సార్లు వాళ్ళు దగ్గర నాకు తెలిసి 1963లో ఇన్స్టిట్యూట్ స్టార్ట్ అయింది అనుకుంటాను. నేను రైల్వేలోకి రాకముందు, ఇక్కడ ఉండే వాళ్ళు చాలామంది రైల్వేలోకి రాకముందు ఒకసారి, మొన్న 2 years బ్యాక్ కాకుండా అటుపోయిన లాస్ట్ ఇయర్, ఇప్పుడు 6 సార్లు మాత్రమే. కనీసం అప్పుడు చైర్ కూడా కొనలేదు. మన కమిటీ వచ్చినాక చైర్లు వచ్చినాయి, ఒక రూమ్ అడిషనల్గా వచ్చింది, బ్రహ్మాండమైన జోనల్లో ఎక్కడా లేనటువంటి టెన్నిస్ కోర్టు కూడా ఇంకోటి వేయడం జరిగింది. నా ఆడపడుచులకు కూడా గతంలో ఉండే కమిటీ ఎప్పుడే కానీ ఇన్స్టిట్యూట్ తరఫున మహిళా దినోత్సవం కానీ వాళ్ళకి సపరేట్ ఆటల పోటీలు జరపలేదు. కానీ లాస్ట్ టైం మన కమిటీ
మహిళా దినోత్సవం జరుపుతూ వారికి గిఫ్ట్ కూడా అడిషనల్గా ఇవ్వడం జరిగింది. గిఫ్ట్ కూడా మనం ఎవ్రీ ఇయర్ ఇస్తామన్నాం. మన అదృష్టమో దురదృష్టమో తెలియదు, కానీ ఏవైతే మేము లాస్ట్ మేనిఫెస్టోలో పెట్టేటివి 2 రూములు, 1 జనరేటరు, కమ్యూనిటీ హాల్కు ఈ జనరేటర్ కూడా మేము చేస్తామన్నాం. అది చేయలేకపోవడానికి కారణం ఏమంటే అగర్వాల్ నుంచి ఇప్పుడుండే గుప్తా వరకు 4 డిఆర్ఎంలు మారడం జరిగింది. పిఎన్ఎంలో వాళ్ళు ఒప్పుకుంటారు, మేము చర్చిస్తాం, ఒప్పుకుంటారు, ఓకే అంటారు, డిఆర్ఎం వేసిపోతారు. దీనివల్ల మళ్ళీ రెండేచ్చే మొదలొచ్చాయి. మళ్ళీ ఆయన దగ్గరికి పోవాలా, మళ్ళీ ఇది పెట్టాలి, ఆయన వెళ్ళిపోయినాడు. ఈ రకంగా ఈయన డిసెంబర్లో వచ్చినాడు, మాట ఇచ్చినాడు, ఏప్రిల్లో నోటిఫికేషన్ వచ్చింది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదని, చేయకూడదని వాళ్ళు కొన్ని చేస్తామన్నా చేయనీయకుండా మన బ్రదర్స్ అడ్డుకున్నారు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత విజిలెన్స్ కేసు అయితే మీరు చేయొద్దండి అని బ్యాగ్ కూడా ప్రపోజల్ తెచ్చినారు. ఈ బిల్లు దగ్గర బ్యాగ్ సంబంధించిన గిఫ్ట్ శాంపుల్ కూడా తీసుకొని వచ్చినాడు. తీరా ఇచ్చేటప్పుడు పాపం మేడము ఇక్కడికి వచ్చి రామని చెప్పినట్టు ప్రెగ్నెంట్ అయినా కూడా ఆ అమ్మ ఇక్కడికి వచ్చి అన్ని చెక్ చేసి పోయింది. బ్యాగ్ కూడా గిఫ్ట్ సంతకం పెట్టేటప్పుడు అమ్మ నోటిఫికేషన్ వస్తుంది, మీరు బ్యాగ్ పెట్టకూడదు అనేది. ఆమె ఏమైందంటే ప్రెగ్నెంట్ కాబట్టి ఎంఏలో మెటర్నిటీ లీవ్లో వెళ్ళిపోయింది. తర్వాత ఈయన యాక్టింగ్ కొద్ది రోజులు వచ్చినాడు, ఈ మధ్య ఫుల్ చార్జ్ ఇచ్చినారండి. దీనివల్ల మనం అనుకునే 1-2 ఫెయిల్ అయినాం, మిగతావన్నీ 75% చేసినాం. నేను గర్వంగా చెప్పుకోగలను, మేము ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. నేను చదువులో కంపార్ట్మెంట్ స్టూడెంటే, కానీ అభివృద్ధిలో మాత్రం ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. అన్ని అభివృద్ధి చేసినాం. ఈ 2 రూములు, జనరేటర్ ఒకటి పెండింగ్ పడింది. ఈసారి మమ్మల్ని ఎన్నుకుంటే ఫీడ్ వర్డ్స్ కూడా మేము చేయలేకపోయినాం. ఆమె చిన్న వయసు ఉన్న అమ్మాయి చిన్నపిల్ల మాదిరిగా ఉంటుంది. ఈ కిడ్ వర్డ్స్ అన్ని చూపిస్తే రాబోయే పిల్లలకి, ఇప్పుడు మన వాళ్ళందరూ సామాన్యంగా ఇక్కడే చిన్నపిల్లలు తీసుకొని చాలా మంది కోటట్లో కానీ బయట కానీ ఉంటున్నారు. ఇక్కడ ఎటువంటి సదుపాయాలు లేవు. దానికోసం కిడ్ వర్డ్స్ పెడితే మేలనే మేడం ఒప్పిస్తే మేడం ఒప్పుకుంది. మన దరిద్రం ఏమంటే నోటిఫికేషన్ రావడం, మేడం వెళ్ళిపోవడం. ఖచ్చితంగా ఈ 2 నెలలు ఖచ్చితంగా నేను మాటిస్తున్నాను. మహిళా దినోత్సవం రోజు కూడా ఆర్సీడీ వాళ్ళు ఇస్తే 2 లేడీస్ వచ్చేసి మాకు రూమ్ లేదన్నా అక్కడ ప్లాట్ఫామ్ పైన అంటే నేను 2 నెలల్లో చేపిస్తాను అన్నాను. ఈరోజు పెయింట్ కొడతారు, రేపు మన ఓపెన్. ఏదైనా మాటిస్తే చేతనైనది మాత్రమే మేము చేయగలిగింది మాత్రమే చెప్పగలం. రేపు వచ్చి అది ఇది చెప్తామని మళ్ళీ తప్పించుకొని, ఎందుకంటే వాళ్ళు సార్లు పోయి మనం అడగలేము. నేను మీ తోటి మెకానిక్లు, నేను మీ మాదిరి డ్రెస్ వేసుకుంటా, పని చేస్తాను లేదో ఏడే విషయం. నేను మీ మాదిరి డ్రెస్ వేసుకొని తిరుగుతా, మీ పక్కనే ఉంటా. సార్ దగ్గర పోతే కాల్ మీ సారు, మనం నిలబడుకోవాలా. నేనైనా కూడా అదే నా దగ్గరకు వస్తే మీరు నిలబడుకోవచ్చు పండి జరుపుకున్నాను, నన్నే దొరికి కూర్చుంటా. కానీ ఆడ కూర్చోలేం కదా. ఎంత మన ఫ్రెండ్ అయినా సార్ ఒరే అనలేదు. క్లాస్మేట్ కూడా మా నాయకు అతను క్లాస్మేట్ ఉన్నాడు ఎస్ఎస్సి, వాళ్ళిద్దరు ఆడ ఒరే మామ అనుకుంటారు. ఇప్పుడు అనగలడా? అనలేము. అందుకే మన తోటి మెకానిక్ మనతో పాటు ఉండేవాడు నయా బ్రస్ చూడబా సెక్షన్లో సారే, వాళ్ళ దాంట్లో సారే, ఇన్స్టిట్యూట్లో సారేనా చూడు. ఏమంతా ఎవరు మగోళ్ళు లేరా మెకానికలలో? ఏమది ఆడపోయినా సారేనా? ఆడబెట్టుకుంటే పెట్టుకుంటారు 3 సార్లే పైన వాళ్ళు పెట్టుకో, అది ఇష్టం లేదు. ఈడ కూడా సారేనా? ఒక మెకానిక్ ఏం చిక్కలేదా మీకు? మనం మెకానికల్ 270 మంది. నేను అట్లనే ఎస్ఎస్సీలు కానీ జైలు కానీ కించపరచడం లేదు, వాళ్ళు కూడా కావాలి. మేము కూడా ఆఫీస్ బేరర్ ఇచ్చినాం వైఎస్కి. గతంలో సూపర్వైజరే మా ఆర్గనైజేషన్లో ఉండేవాడు కాదు ఆఫీస్ బేరర్గా, కానీ ఇప్పుడు కాలం మారింది. వాళ్ళ స్ట్రెంత్ కూడా పెరుగుతుంది. వాళ్ళ రిప్రజెంటేటివ్ కావాలనే ఉద్దేశంతో మేము ఇప్పుడు ఇస్తాం. మన ఒకద్దరు సీనియర్ కామ్రేడ్ వచ్చినాడు నా దగ్గరికి, ఏనారైనా చైర్మన్ ఏం చేస్తావు అన్నాడు. మనం ఎప్పుడు చేయం కదా అన్నాడు. వాళ్ళకి వ్యతిరేకం కాదు, కాకపోతే వాళ్ళ రిప్రజెంటేటివ్ ఉండాలని మహేష్ గారిని పెట్టింది. ఇక్కడ కూడా ఎక్కడ పోయినా మనమే. మన సెట్లో 300 ఓట్లు ఉన్నాయి. వినండి బా, 300 ఓట్లు ఉంటే 270 ఓట్లు మనమే. పదవి ఎవరికి రావాలా? ఎవరికి రావాలా పదవి? ఆలోచించండి.
మళ్ళీ ఈ మధ్య కొత్తవి వచ్చినాయి. ఇంతకుముందు పక్క నుండి కూడా పలకరించే వాళ్ళు కాదు మహానుభావుడు తమ్ముడు. ఇప్పుడు బంధాలు బంధుత్వాలు మామ చిన్నమ్మ అక్క ఒక్క అన్న నిన్ను రేపు నుంచి ఏం చేయముక నువ్వు పనే చేయకూడదు. ఫోన్ చేస్తున్నా పని పని కావాలి. మన ఈ మనవలు ఉన్నారు అంతా ఏసీ వాళ్ళే, దాంట్లో ఉండే గ్రామంలో ఉండే వాళ్ళు అందరూ ఏసీ వాళ్ళే. 24 గంటల్లో ఆర్డర్ తీసుకొచ్చిన నా పని చేసుకుంటూ పోతుంటే నా పని తీరుని నా సిన్సియారిటీని చూసి నా SCRMU ఈరోజు ఈ స్థాయిలో నిలబెట్టింది. నేను ఈ నమ్మకాన్ని ఎల్లప్పుడూ ఎప్పుడైనా కూడా ఇదే సిన్సియారిటీని మీకు అందరికీ నా పని తీరుని నా పనిని అన్నీ మీ వద్దకే ఉంటాయి. ఇకపోతే నా గురించి నేను ఒక సామాన్య టెక్నీషియన్ మీ అందరిలాగే. సో మీ అందరికీ తెలుసు నేను ఎవరైనా ఏమైనా ఏం అడిగినా కూడా ఏం కాదనను. ఇదే విధంగా నేను ఫ్యూచర్లో కూడా ఇలాగే ఉంటాను. ఇక ఇన్స్టిట్యూట్ మీకు అందరికీ తెలియదు, నేను విజయానంద్ సార్ ఈరోజు SSC ఉన్నారు, ఆయన టెక్నీషియన్గా ఉన్నప్పుడు విజయానంద్ DMC నా పీరియడ్లో డైరెక్టర్గా ఉండేది. సో నాకు అందరికన్నా కొద్దిగా ఎలా మెయింటైన్ చేయాలో, ఎలా ఉండాలో ఇన్స్టిట్యూట్, ఎలా స్పోర్ట్స్ కండక్ట్ చేయాలో కొద్దిగా నాలెడ్జ్ ఉంది. సో అదే వాళ్ళ నేర్పిన పాటలోనే ఇంకా ఇంప్రూవ్మెంట్ చేస్తానని హామీ ఇస్తున్నాను. సో ఈ SCRMU నన్ను నమ్మిన నాయకులు వాళ్ళ లక్ష్యం అందరినీ మీ ఓటు ద్వారా గెలిపిస్తారని కోరుకుంటున్నాను. నమస్తే కామ్రేడ్స్. వచ్చే 15న మంగళవారం రైల్వే ఇన్స్టిట్యూట్లో ఎన్నికలు జరగబోతున్నాయి. దాంట్లో అందరూ మన SCRMU ప్యానెల్ నిలబెట్టిన మా టీంకి మద్దతు ఇస్తారని కోరుకుంటున్నాను. మరియు ఉన్న అభివృద్ధి కంటే ఇంకా మెరుగైన అభివృద్ధిని చూస్తారు. సో మన SCRMU ప్యానెల్ నిలబెట్టిన నా టీంకి అందరికీ నమస్కరిస్తూ ఓటు వేయాల్సిందిగా, జెండా గుర్తుకి ఓటు వేయాల్సిందిగా కోరుతున్నాం.